అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫినిటీ వైబ్స్. ఈరోజు మన హారర్ స్టోరీలోకి వెళ్దాం. అది సిరిపురం అనే గ్రామం. ఆ ఊరిలో ఒక పాత పాఠశాల ఉండేది. చాలా సంవత్సరాల నుండి ఆ పాఠశాల మూసివేయబడింది. కారణం ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ గ్రామస్తులు సూర్యాస్తమయం తరువాత ఆ పాఠశాల ఉండే ప్రాంతానికి వెళ్ళాలంటే భయపడేవారు. ఒకరోజు ఇద్దరు స్నేహితులు వాళ్ళ యూట్యూబ్ వీడియోల కోసం భయానక ప్రదేశాలను అన్వేషిస్తున్నారు. అప్పుడే వాళ్లకు ఈ సిరిపురం పాత పాఠశాల గురించి తెలిసింది. మరుసటి రోజు ఆ ఇద్దరు స్నేహితులు సిరిపురం గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే సాయంకాలం కాబోతుంది. వీరిని గమనించిన ఆ ఊరి గ్రామస్తులు, మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగారు. మేము యూట్యూబ్ వీడియోలు చేస్తుంటాము. ఈ ఊరిలో పాత పాఠశాల ఉంది, దానిని వీడియో తీయడానికి వచ్చాము అని చెప్పారు. అది విన్న గ్రామస్తులు వణికిపోయారు. మీరు వెళ్ళొద్దు అని వారించారు. వారు ఎంత చెప్పినా ఈ ఇద్దరు స్నేహితులు వాళ్ళ మాటలు లెక్క చేయకుండా ఆ పాఠశాల దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ పాఠశాల తలుపు పూర్తిగా తుప్పు పట్టి ఉంది. లోపలికి అడుగుపెట్టిన వెంటనే దుమ్ము, గోడలపై చెరిగిపోయిన అక్షరాలు కనిపించాయి. తరువాత పాఠశాలలోని గదుల్లోకి ప్రవేశించారు. పాఠశాల గదులలో విపరీతమైన దుమ్ము, పాత బెంచీలు, గోడలపైన పాత ఫోటోలు దర్శనమిచ్చాయి. వాళ్ళు వీడియో రికార్డింగ్ చేస్తూ ఉండగా ఖాళీ తరగతి గదిలో నుంచి వాళ్ళకు చిన్నపిల్ల నవ్వులు వినిపించాయి. ఆ ఇద్దరు స్నేహితులు ఒకరినొకరు చూసుకున్నారు. ఇక్కడ ఎవరూ లేరు కదా అని ఒకడన్నాడు. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగా ఈసారి నవ్వులు మళ్ళీ వినిపించాయి. వాళ్ళల్లో భయం మొదలయ్యింది. కానీ ఆ స్నేహితులు భయాన్ని పక్కన పెట్టి ఈసారి మరింత దగ్గరగా ఆ శబ్దం వస్తున్న గదిలోకి వెళ్ళారు. నెమ్మదిగా గదిలోకి వెళ్తున్నారు. కానీ గది మొత్తం ఖాళీగా ఉంది. గది చుట్టుపక్కల నుంచి చూడడం మొదలుపెట్టారు. కానీ బ్లాక్ బోర్డ్ మీద తెల్లని చాక్ పీస్తో ఇలా రాసి ఉంది, మీరు ఎందుకు వచ్చారు అని. వారు ముందుగా గమనించి చూసినప్పుడు అక్కడ ఏమీ లేదు. దానితో వాళ్ళు భయంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగారు. వాళ్ళు వెనక్కి తిరిగి బయటికి రావాలని చూసినప్పుడే ఆ తలుపు ఒక్కసారిగా గట్టిగా మూసుకుపోయింది. అప్పుడే పై అంతస్తు నుంచి పిల్లలు పరిగెత్తుతున్న శబ్దాలు వినిపించాయి. అప్పుడు వాళ్ళు తల పైకెత్తి కెమెరా పైకి తిప్పారు. అక్కడ తెల్లని యూనిఫామ్ వేసుకున్న ఒక చిన్న అమ్మాయి కనిపించింది. కానీ ఆ అమ్మాయి ముఖం వాళ్లకు వ్యతిరేక దిశలో ఉంది. వాళ్ళు భయంతో వణికిపోతున్నారు. కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆదుర్తతో కెమెరా లెన్స్ని జూమ్ చేయగానే ఆమె నెమ్మదిగా తల పైకెత్తింది. ఆమె కళ్ళు పూర్తిగా ఎర్రగా మారిపోయాయి. ఒక్కసారిగా కెమెరా ఆఫ్ అయింది. కానీ కొన్ని క్షణాల తరువాత తిరిగి ఆన్ అయింది. అప్పుడు ఇద్దరిలో ఒకరు కనిపించట్లేదు. మిగిలిన వ్యక్తి ఒంటరిగా నిలబడి ఉన్నాడు. కానీ అతని ముఖంలో భయం, ఆందోళన ఏమీ లేవు. అతను నెమ్మదిగా కెమెరా వైపు చూసి నవ్వాడు. అదే సమయంలో పిల్లల నవ్వులు మళ్ళీ వినిపించాయి. వీడియో అక్కడితో మిగిసిపోయింది. ఆ రోజు వాళ్ళను వద్దు అని వారించిన గ్రామస్తులు మరుసటి రోజు వాళ్ళు ఆ పాఠశాల నుంచి బయటకు రాకపోవడం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతట్లో పోలీసులు ఆ పాఠశాలకు వెళ్ళారు. పోలీసులు లోపలికి ప్రవేశించి ఆ పాఠశాల మొత్తం వెతికారు. లోపల ఎవ్వరూ లేరు. కానీ దుమ్ముతో నిండిన నేలపై చిన్నపిల్లల అడుగుజాడలు మాత్రం కనిపించాయి. అందులో ఇద్దరు పెద్దవాళ్ళ అడుగులు లోపలికి వచ్చినట్లు కనిపిస్తున్నాయి. కానీ తిరిగి బయటకు వచ్చిన జాడలు మాత్రం ఒక్కటి కూడా కనిపించట్లేదు. మన స్టోరీ ఇంతటితో ముగిసిపోయింది. ఆ లోపలికి ప్రవేశించిన ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు?
మన స్టోరీ మీకు నచ్చినట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.